హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎంత తరచుగా పరీక్షలకు హాజరైనప్పటికీ వారు ఎల్లప్పుడూ నిరుత్సాహపరుస్తారు. వైఫల్యం గురించి ఆలోచించడం వైఫల్యానికి దారితీస్తుందని గుర్తుంచుకోండి. మీరు మీ వైఖరిని మార్చుకోవాలి. ప్రశాంతమైన వైఖరి అన్ని తేడాలను కలిగిస్తుంది. మీ తదుపరి పరీక్షలో విజయం సాధించడానికి మీరు ఏం చేయవచ్చనే దానిపై నేను కొన్ని చిట్కాలు చెప్తాను. మీ మెటీరియల్స్ సేకరించండి. చాలామంది విద్యార్థులు తమ పరిమితులు ఏంటో నిజంగా ఆలోచించరు. ఏం చేయాలో తెలియనప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆలోచించడం పనికిరాదు. అన్నింటిలో మొదటిది, మీరు మీ కోర్సు అవుట్లైన్ మరియు మెటీరియల్ను సేకరించాలి. మీకు అవసరమైన అన్ని పుస్తకాలు మరియు మీ నోట్స్ మీ ముందు ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ వద్ద గొప్ప గమనికలు లేకుంటే వారు మీకు రుణం ఇవ్వడం ద్వారా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని పీర్ని అడగండి. మీరు విజయవంతం కావడానికి ముందు మీరు కనీసం అలా చేయడానికి అవకాశం కలిగి ఉండాలి మరియు అది జరగాలంటే మీకు వనరులు అవసరం. మీరు మీ ఆయుధాలను ఎంత ఎక్కువగా సిద్ధం చేసుకుంటే యుద్ధంలో గెలిచే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. నేను గెలవగలను అని చెప్పడానికి మీరు సంకోచిస్తే మీరు గెలవకుండా మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారు. మీరు దానిని చెప్పడానికి మరియు నమ్మడానికి మీకు ఏమీ ఖర్చు చేయదు. కాబట్టి ముందుకు సాగండి. మీ నమ్మకాల మూలంగా మీరు గెలుస్తారని మీకు తెలుసు. మీరు నిజంగా పరీక్షలకు సిద్ధమయ్యే ముందు మీరు వాటిని అధిగమించగలరని మీరు విశ్వసించడం ముఖ్యం. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే మీ తుది ఫలితాలు అంత బలంగా ఉంటాయి. మీ మునుపటి వైఫల్యాల గురించి ఆలోచించవద్దు. మీ దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. కాదు, విఫలం మరియు అసాధ్యం వంటి పదాల గురించి ఆలోచించవద్దు. మీకు మీరే బిగ్గరగా చెప్పండి, ఇది సాధ్యమే. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించండి. నేను గతంలో మెడ్ విద్యార్థిని కాబట్టి నా కోర్స్ లోడ్ ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. ఇది అన్ని డిగ్రీ మరియు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో సుదీర్ఘమైనది మరియు కఠినమైనది. మీ ఏకాగ్రత లేదా ప్రోగ్రాంతో సంబంధం లేకుండా మీరు దాన్ని పొందుతారు. నేను చేశాను. మీరు 7 నుంచి 10 రోజుల సమయం కేటాయించాలని నిర్ధారించుకోండి మరియు మీరు సరిగ్గా అధ్యయనం చేసి ఏకాగ్రతతో ఉంటే మీరు పరీక్షను విజయవంతంగా అధిగమించగలుగుతారు. భగవంతునిపై విశ్వాసం మరియు మీ సామర్థ్యాలను నమ్మకంగా ఉంచండి. మీ దగ్గర ఒక ప్లేట్ నిండా అన్నం ఉన్నప్పుడు మీరు ఒకేసారి కాకుండా ఒక చెంచా ద్వారా తీసుకుంటారు. అదే భావన మీ పరీక్ష అధ్యయనాలకు వర్తిస్తుంది. ఆ 10 రోజులలో పని భారాన్ని సమానంగా విభజించి ప్రతిరోజు మీకు కేటాయించిన భారానికి కట్టుబడి ఉండండి. ఇది మీ భారీ కోర్సును చిన్న, జీర్ణమయ్యే ముక్కలుగా విభజించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దాన్ని అధిగమించడం సులభం. ముఖ్యమైన అంశాలను మాత్రమే అధ్యయనం చేయండి. చదువుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా అనేక అసంబద్ధమైన వాస్తవాలు మరియు పరీక్షించబడని సమాచారాన్ని చూడవచ్చు. జీవితంలో మరియు ఒకరి కెరీర్లో అదనపు మైలు వెళ్ళడం గొప్పది అయితే ఈ 10 రోజుల చదువుకు ఇది అవసరం లేదు. నేనెప్పుడు విద్యా విషయాల్లో న్యాయంగా ఉండే విద్యార్థిని. మరో మాటలో చెప్పాలంటే నేను పుస్తకాలకు వెలుపల ఉన్న విషయాలపై దృష్టి పెట్టడానికి ఇష్టపడతాను. కానీ ఈ వైఖరికి దూరంగా ఉండాలి. పరీక్షించబోయే వాటిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారని నిర్ధారించుకోండి. మీరు చాలా నిర్దిష్టంగా మరియు పాయింట్లో ఉండాలి. మన విద్యా జీవితంలో అనేక సమస్యలు మనమే సృష్టించుకోవడం వల్ల తలెత్తుతాయి. ముఖ్యమైన మరియు సంబంధితమైన వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి మరియు మిగిలిన వాటిని మరిచిపోండి. మీ షెడ్యూల్కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది కీలకమైన సమయం మరియు మీరు మీ సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతానికి వినోదం ఆలస్యం కావచ్చు. మీ ఫోన్ను సైలెంట్ మోడ్లో సెట్ చేయండి మరియు సాధారణ వ్యర్థ సందేశాలను ఆపివేయండి. మీ సాధారణ చలనచిత్రాలు మరియు టీవీ షోలను చూస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు పాటలు మీకు చదువుకోవడానికి సహాయం చేస్తే మాత్రం వినండి. పార్టీలు సరదాగా ఉంటాయి, కానీ అవి మీ పరీక్షలు ముగిసే వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు సాధించడానికి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ 10 రోజుల అధ్యయన కాలం తర్వాత వారు మిమ్మల్ని ఎక్కువగా చూస్తారని మీ స్నేహితులకు వాగ్దానం చేయండి. ఈ సమయం అన్ని అంశాల్లోనూ కీలకం. మీ గ్రేడ్లను దెబ్బతీసే కార్యకలాపాలకు దాన్ని వృధా చేయకండి. చివరిగా శ్వాస తీసుకోవడం మర్చిపోవద్దు.
ఆక్సిజన్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు మీ సిలబస్ను అనుకున్న టైంలో కంప్లీట్ చేసి మంచి మార్కులు సాధించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.